ఇస్రో, నాసా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యాక్సియం మిషన్ 4లో భాగంగా మన దేశానికి చెందిన వ్యక్తి శుభాన్ శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్ళబోతున్న రెండవ భారతీయుడు, మొదటి భారతీయుడు రాకేష్ శర్మ అయితే రెండవ భారతీయుడు శుభాన్ శుక్లా. అతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఏం అధ్యయనం చేయబోతున్నారు? ఈయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్ళడం వల్ల మన ఇండియాకి ఏం లాభం ఉంది? ఇట్లాంటి స్పేస్ ఇష్యూస్ అన్నీ మనతో పాటు మాట్లాడడానికి వెంకట్ సాయి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ స్పేస్ జర్నీ కోసం ఇండియా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఈ యాత్ర మనకి ఇండియాకి ఏమైనా యూజ్ అవుతుందా? యూజ్ కాదా? అవునండి. బేసికల్‌గా మనం మాట్లాడుకోవాలంటే ఇది గగన్యాన్ యొక్క ప్రాజెక్ట్‌లో భాగం చెప్పాలంటే. మనకి 2000 అంటే జో బైడెన్ ఉన్నప్పుడు మనకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ట్రంప్ ఎలక్షన్ కాకముందు కూడా భారతదేశం దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే మనం సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలి. భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అని ఒకటి నిర్మించుకోవాలి. లేదు 2027లో మన ఇస్రో వాళ్ళు ఒక ప్రయోగం చేపట్టబోతున్నారు. దాని పేరు గగన్యాన్. ఆ గగన్యాన్ ఏంటంటే మన రాకెట్ తోటి, మన స్పేస్ క్రాఫ్ట్ తోటి ఒక 3, 4 ఆస్ట్రోనాట్స్‌ని భూమి యొక్క ఎర్త్ లోయర్ ఆర్బిట్‌లో ఒక వారం రోజుల పాటు తిరిగి మళ్ళీ అరేబియా సముద్రం అన్నా, బే ఆఫ్ బెంగాల్ అన్నా వాళ్ళని తీసుకురావాలనేది గగన్యాన్ ఒక ప్రాజెక్ట్. మనుషుల్ని మొట్టమొదటిసారిగా ఇండియన్ టెక్నాలజీతో స్పేస్‌లోకి పంపాలనేది మన వాళ్ళ యొక్క లక్ష్యం. రెండోది భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ 2040. కానీ ఈ మధ్యలో ఏమైందంటే జో బైడెన్ ఉన్న ప్రభుత్వం అప్పుడులో ఏమైందంటే మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళ్ళడం, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 7 దేశాల కలయిక సార్ ఇది. రష్యా, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ మొత్తం 7 దేశాల కలయికతో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది స్థాపించారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి వింగ్ కమాండర్, భారతీయ వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ గారు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా శుభాంశు శుక్లా గారు 2వ భారతీయుడిగా ఒక చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు. కానీ రాకేష్ శర్మ గారు వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు. అప్పుడు జరిగింది ఏంటంటే రాకేష్ శర్మ గారు సోవియట్ ఇంటర్ కాస్మోస్ మిషన్ పేరు సార్ దాన్ని. అప్పుడున్న సోవియట్ రష్యా యొక్క సెల్యూట్ 7 అనే ఒక స్పేస్ స్టేషన్ రష్యాకు ఉంది అప్పుడు. అప్పటికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. దాదాపు 1984లో ఆ ప్రాంతంలో మాట ఇది చెప్పాలంటే. అప్పుడు మనకి రష్యాకి ఉన్న మిత్రబంధం చాలా ఉంది కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే భారతీయ వింగ్ కమాండర్ రాకేష్ శర్మని ఎంపిక చేసి రష్యాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెల్యూట్ 7 అనే ఒక స్పేస్ స్టేషన్ ఆల్రెడీ వాళ్ళకి అంతరిక్షంలో ఉంది సార్. సోయూజ్ T-10 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ తోటి మనం రష్యా తోటి రాకేష్ శర్మ గారు రీసెర్చ్ కాస్తున్నట్టు. అందులో మిగతా ఇద్దరు ఇంకొక కాస్మోనట్ కమాండర్స్ అండ్ మిషన్ పైలట్స్ రష్యా వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి రాకేష్ శర్మ గారు వీళ్ళ ముగ్గురు క్రూ అనేది సోయూజ్ T-10 అనే సెల్యూట్ 7 అనే స్పేస్ క్రాఫ్ట్ ని చేరి అప్పుడు రాకేష్ శర్మ గారు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు 7 రోజుల పాటు ఉన్నారు. అప్పుడే మనకు ఒక వీడియో కూడా లీక్ అవుతుంటుంది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటే రాకేష్ శర్మ గారిని మీకు భారతదేశం ఎలా కనిపిస్తుంది అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి, అదే సెల్యూట్ 7 కేంద్రం నుంచి ఎలా కనిపిస్తుంది అంటే ఆయన ఒక మాట అన్నారు, సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అని ఒక డైలాగ్ కూడా చెప్పారు. అది ఇప్పటికి కూడా చాలా ఫేమస్ డైలాగ్ అన్న. దాని తర్వాత సెల్యూట్ 7 స్పేస్ క్రాఫ్ట్ కాలవ్యవధి తీరిపోయింది. అది మళ్ళీ రష్యా కూల్చేసింది, కిందకు వచ్చింది. దాని తర్వాత అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఒక స్పేస్ స్టేషన్ ఉండాలి. అక్కడ కొన్ని పరిశోధనలు జరగాలి. ఎందుకంటే ఎర్త్ లోయర్ ఆర్బిట్ ఇప్పుడు ఏదైతే ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉందో 400 to 420 కిలోమీటర్ల భూమి నుంచి డిస్టెన్స్లో అది ఉంది. ఇప్పుడు అక్కడ ఉండే కండిషన్స్ వేరు, ఇక్కడ ఉన్న కండిషన్స్ వేరు, భూమి మీద ఉన్న కండిషన్స్ నెంబర్ 1. తర్వాత అక్కడ ఉన్న జీరో గ్రావిటీ ఏదైతే మనం మైక్రో గ్రావిటీ అంటున్నామో దానికి దీనికి భూమి మీద ఉన్న కండిషన్స్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రయోగాలు చేయాలి. భవిష్యత్తులో వేరే గ్రహాల మీదకి, మూన్ మీదకి వెళ్తే కనుక ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక డ్రాపింగ్ పాయింట్లా ఉండాలి. దాంతోపాటు కొన్ని రీసెర్చ్ జరగాలని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని 7 దేశాలు కలిసి వారు ఇప్పటి వరకు దాన్ని నిర్మించారు. దాని కాలకాల పరిమితి కూడా నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ కాబోతుంది. దాన్ని కూడా కూల్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అమెరికాతో పాటు కొన్ని దేశాలు వాళ్ళు జాయింట్ మిషన్స్తో పాటు కొన్ని ఆస్ట్రోనాట్స్ని 7 రోజులు, 14 రోజులు, రీసెంట్గా మనం చూస్తున్నాం సునీత విలియమ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ సంవత్సరం పాటు దాదాపు అక్కడ ఉండి రీసెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చారు.
అలాగా మన భారత ప్రధాని జో బైడెన్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు ఆఫర్ చేశారు. మీరు భారతీయ అంతరిక్ష కేంద్రం వెళ్తున్నారు కదా! మీరు ఇంకా మనుషులనైతే సొంత టెక్నాలజీతో మనం భారత్ ఇంకా స్పేస్‌లోకి పంపలేం. అటువంటి సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీదకి పంపడానికి మనకి బైడెన్ గారు, మోడీ గారు వెళ్ళినప్పుడు ఒక బీజం పడింది. నిజం చెప్పాలంటే ఇది నాసా కొలాబరేట్ ప్రాజెక్టే కాదనట్లేదు. కానీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీ పేరు అక్సోమస్ మీరన్నారు. ఆక్సిమమ్ 4. ఆక్సిమమ్ 4 అనే ఒక స్పేస్ కంపెనీ సార్ అది. ఆక్సిమమ్ 4 అనేది 4థ్ మిషన్ వాళ్ళది. అండ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఆక్సిమస్ స్పేస్ కంపెనీ. వీళ్ళని పైకి తీసుకువెళ్ళి వెనక్కి తీసుకొచ్చేది స్పేస్ ఎక్స్. అదొక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంబంధించిన ఒక స్పేస్ కంపెనీ. మొట్టమొదటి స్పేస్ కంపెనీ. ప్రైవేట్ స్పేస్ కంపెనీ. వీళ్ళిద్దరూ మన వాళ్ళని తీసుకువెళ్తున్నారు. కానీ ఈ అన్నిటిని మానిటరింగ్ చేసే మొత్తం కొలాబరేషన్ మొత్తం ఎంఓయూ అంతా కూడా మొత్తం జరిగింది నాసా తోటి. ఇప్పుడు ఈ స్పేస్ క్యాప్సూల్ కూడా వీళ్ళు స్పేస్ డ్రాగన్, స్పేస్ ఎక్స్ వాళ్ళదే ఉన్నట్టు. స్పేస్ డ్రాగన్ కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళదే. మీకు చూస్తే గనక అదే అంటే ప్రైవేట్ రంగంలో అంతరిక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే, మీరు రీసెంట్‌గా చూస్తుంటే గనక సునీత విలియమ్స్‌ని తీసుకెళ్ళింది బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్. బోయింగ్ క్యాప్సూల్. బోయింగ్ మీకు తెలిసిందే. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఎయిర్ లైన్స్‌లో వన్ ఆఫ్ ద స్టార్ లైనర్ అనే స్పేస్ క్యాప్సూల్ తోటి వాళ్ళని సునీత విలియమ్స్‌ని తీసుకెళ్ళింది. కానీ అక్కడ కొన్ని థ్రస్టర్స్ పనిచేయకపోవడం, కొన్ని టెక్నికల్ స్నాగ్ వల్ల అది చెడిపోయి మళ్ళీ ఖాళీగా వెనక్కి వచ్చింది. మళ్ళీ ప్రైవేట్ స్పేస్‌కి సంబంధించిన ఎలాన్ మస్క్‌కి సంబంధించిన డ్రాగన్ క్రూవే మళ్ళీ సునీత విలియమ్స్‌ని తీసుకొచ్చింది. అంటే మనం ఇక్కడ ఏం చూడాలంటే సార్, మీకు దాదాపు మన కల్పన చావ్లా చనిపోయారు. మనకు ఆ విషయం అందరికీ తెలుసు. ఎర్త్ ఆర్బిట్‌లోకి మళ్ళీ వస్తున్న సమయంలో కొన్ని నిమిషాలు భూమి మీద ల్యాండ్ అయ్యే సమయంలో మన కల్పన చావ్లా గారు చనిపోయారు. దాని తర్వాత నాసా స్వయంగా ఈ స్పేస్ క్యాప్సూల్స్‌ని, రీయూజబుల్ వెహికల్స్‌ని తయారు చేయడం అనేది ఆపేసింది. దాని తర్వాత కొన్ని 40 సంవత్సరాల తర్వాత, దాదాపు 20, 30 సంవత్సరాల తర్వాత ఎలాన్ మస్క్ వచ్చి అమెరికా గడ్డ మించి మనుషుల్ని తీసుకెళ్తున్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి. ఈ విషయం ఎవరికీ తెలియదు చెప్పాలంటే చాలా మంది. దాని ముందంతా ఏం చేసేవారు? రష్యా సహాయంతోటి సోయుజ్‌ని యూజ్ చేసేవారు. వాళ్ళు సముద్రంలోని దింపుతారు మనుషుల్ని, లేదు ల్యాండ్ మీదకి దింపే వాళ్ళని సోయుజ్‌ని యూజ్ చేసేవారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఎలాన్ మస్క్ కుబేరుడు వచ్చాడో, ఇంక మొత్తం రష్యా అండ్ స్పేస్ ఎక్స్ నాసా అండ్ స్పేస్ ఎక్స్ జాయింట్ వెంచర్స్‌గా ఈ ప్రయోగం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆక్సిమస్ స్పేస్, నాసా అండ్ స్పేస్ ఎక్స్, ఇస్రో. అండ్ మీరు శుభాంశు శుక్లాతో పాటు మనం ఒకళ్ళే వెళ్ళట్లేదు. మొత్తం ఇది 4 క్రూ అండి. 4 క్రూ మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు పెగ్గి. ఈవిడ ఏంటంటే ఈవిడికి 5వ సారి ఈ స్పేస్ ట్రావెల్. ఆవిడ ఆక్సిమస్ ఎంప్లాయ్, నాసా ట్రైనరు. ఆవిడ యునైటెడ్ స్టేట్స్‌కి సంబంధించిన వారు. రెండో వ్యక్తి పైలట్. మనకు ఎవరైతే శుభాంశు శుక్లా అనుకుంటున్నామో ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్. భారతీయ వాయుసేనలో గ్రూప్ కెప్టెన్. ఆయన ఇప్పుడు ఈ మిషన్‌కి పైలట్‌గా ఉన్నారు. అండ్ అనదర్ మిషన్ రీసెర్చర్స్‌గా హంగేరీ అండ్ మనకి ఇంకొక హంగేరీ అండ్ యూరోపియన్ పోలాండ్. మొత్తం ఈ 3 దేశాలది ఈ ఆక్సిమోస్ స్పేస్ మిషన్. ఇందులో మనతో ఇంకొకరున్న 4వ వ్యక్తి ఎవరంటే ఆక్సిమోస్ స్పేస్ కమాండర్ అండ్ నాసా వాళ్ళు ట్రైనింగ్ చేసిన వాళ్ళు అనమాట. ఈ 3 దేశాలకి ఇది సెకండ్ మిషన్ మళ్ళీ చెప్పాలంటే. హంగేరీ, పోలాండ్ కూడా ఆల్రెడీ వాళ్ళు స్పేస్‌లోకి వెళ్ళారు. మన ఇండియా కూడా రాకేష్ శర్మ గారితో స్పేస్‌లోకి వెళ్ళారు. ఇది మనకి సెకండ్ మిషన్, వాళ్ళకి సెకండ్ మిషన్. దాదాపు ఇది జరగాలంటే మే నెలలో ఇది జరగాలి. కొన్ని టెక్నికల్ వల్ల 8కి పోస్ట్ పోన్ అయింది. 8కి పోస్ట్ పోన్ అయిన మళ్ళీ మిషన్ మళ్ళీ 10కి నిన్న వాళ్ళు మళ్ళీ వెదర్ కండిషన్స్ అన్నీ చూస్తే గనక ఈరోజు చేరడానికి లేదని మళ్ళీ 11కి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు 11 రేపు పొద్దుట 5 నెలకి మనకి వాళ్ళు క్యాప్ కార్నివల్ అమెరికా నుంచి లాంచ్ అవ్వబోతున్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్ళరండి ఫస్ట్. వీళ్ళు ఒక రాకెట్‌లో వెళ్ళిన తర్వాత డ్రాగన్ క్యూబ్ క్యాప్సూల్ ఉంటుంది. ఫాల్కన్ హెవీ 9 బ్లాక్ 5 రాకెట్ నేమ్ పేరు కూడా. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫాల్కన్ హెవీ రాకెట్ అనేది మళ్ళీ కిందకి వచ్చేస్తది. ఇక్కడ ఎవరికీ తెలియని అంటే అందరికీ తెలిసిందే. అంటే కొంతమందికి ఇప్పటికి కూడా దాన్ని అంచనా వేయలేకపోతున్నారు. నార్మల్‌గా అంటే ఇక్కడ మనం ఎలాన్ మస్క్‌తో పాటు స్పేస్ టెక్నాలజీని మెచ్చుకోవాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే రష్యా, ఇండియా, జపాన్, చైనా, అమెరికా ఎవరైనా సరే రాకెట్స్‌ని పంపుతారు. అవి ఎలా వెళ్తాయో నార్మల్‌గా మనకు తెలిసి మనం శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ లాంచ్ చేస్తే జిఎస్ఎల్వి అనుకోండి. రాకెట్ లాంచ్ చేస్తే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి మళ్ళీ వెనక్కి వస్తాయి అవి. కొన్ని సముద్రంలో కలిసిపోతాయి. మళ్ళీ వాటిని యూజ్ చేయలేం సరిగ్గా చెప్పాలంటే దాదాపు మ్యాక్సిమం. కానీ రేపు పంపబోయే ఫాల్కన్ హెవీ 9
రాకెట్కి ఉన్న అద్భుత విశేషం ఏంటంటే ఇలాన్ మస్క్ ఆ ఫాల్కన్ హెవీ రాకెట్ని 10 సార్లు ఉపయోగిస్తాడు. అదొక సింగిల్ బూస్టర్ అనమాట అండి. ఆ బూస్టర్ పైన ఒక పేలోడ్ ఈ డ్రాగన్ క్రూ ఉంటుంది. ఆ బూస్టర్ పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వేరొక ప్లేస్లో అది ల్యాండ్ అవుతుంది. దాన్ని రీయూజబుల్ రాకెట్ అంటారు. అంటే ఇప్పటి వరకు చెప్పాలంటే మనం రాకెట్లో స్పేస్ క్రాఫ్ట్ని పంపించాం. రాకెట్స్ అన్ని విడిపోయి మళ్ళీ వెనక్కి వస్తాయి. కానీ ఒక రాకెట్ బూస్టర్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది అది ఒక ఇలాన్ మస్కే సాధ్యమైంది. అలాగే ఇప్పుడు ఆ ఇలాన్ మస్క్ ఒక రాకెట్ని దాదాపు 8-10 సార్లు ఉపయోగిస్తున్నాడు. దానివల్ల డబ్బులు ఆదా అవుతున్నాయి, ప్లస్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది. దానివల్లే అలాంటి ఇన్నోవేషన్ వల్ల ఈ రోజు మనకి చెప్పాలంటే స్పేస్ టెక్నాలజీతో పాటు ఆయన కుబేరుడిగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఈ డ్రాగన్ క్రూని స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అదే ఎర్త్ ఆర్బిట్లో దాన్ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫాల్కన్ హెవీ రాకెట్ అనేది మళ్ళీ ఎర్త్ మీదకైనా లేదు సముద్రంలో ఒక లాంచ్ ప్యాడ్ ఉంటుంది, ఒక షిప్ని పంపిస్తారు. ఆ షిప్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవుతుంది. అలాగే వీళ్ళని స్పేస్ ఎర్త్ లోయర్ ఆర్బిట్లో పెట్టడం, ఎర్త్ లోయర్ ఆర్బిట్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎక్కడంటే 400-420 కిలోమీటర్లు ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇది డాక్ అవ్వాలి. అంటే డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి సార్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఆ డాక్ పోర్ట్స్కి వెళ్ళినప్పటికీ ఇలా డాక్ అవ్వాలి. ఇలా డాక్ అవ్వడానికి దాదాపు అది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 6-7-8 గంటలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే క్యాప్ కెర్నవాల్ అమెరికా నుంచి దీన్ని లాంచ్ చేస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఇది డాక్ అవ్వాలి. డాక్ అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మన ఇంటర్నేషనల్ స్పేస్లో కొంతమంది యాస్ట్రోనాట్స్ ఉన్నారు. ఇక మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం యాస్ట్రోనాట్స్ కాదు సార్, ఇండియన్స్ని యాస్ట్రోనాట్స్ అన్నారు, అమెరికన్స్ని యాస్ట్రోనాట్స్ అంటారు, రష్యన్స్ని కాస్మోనాట్స్ అంటారు, చైనాస్ని డైకోనాట్స్ అంటారు, వాళ్ళ డ్రాగన్స్ కాబట్టి మనల్ని వ్యోమనాట్స్ అంటారు. అంటే నార్మల్గా యాస్ట్రోనాట్స్ అమెరికా చాలా మంది వెళ్ళారు కాబట్టి అది కామన్గా వస్తున్న పదం కాబట్టి మనం యాస్ట్రోనాట్స్ అని దాన్ని అలా మూవ్ అవుతున్నాం. కానీ మనం వ్యోమనాట్స్. అందుకే గగన్యాన్ మిషన్లో ఒక రోబోట్ని పంపిస్తున్నాం మనం ఈ సంవత్సరం. గగన్యాన్ కంటే ముందు జరిగేదా? అంటే లేదు, అంటే గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది మనుషుల్ని పంపించడం అనేది ఫైనల్ అల్టిమేట్ చివరు. కానీ దానికన్నా ముందు మనుషులు లేకుండా పంపడం, అవును, మనుషుల బేస్ లో రోబోట్ ని పంపడం. ఈ ఇయర్ డిసెంబర్ అంటున్నారు. ఈ ఇయర్ డిసెంబర్ లో మనం లాంచ్ అయ్యేది ఏంటంటే ఒక రోబోట్ పెడుతున్నాం. దాని పేరు వ్యోమమిత్ర. ఆ వ్యోమమిత్ర రోబోట్ ని పంపి మనుషులకి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయో అవన్నీ దాన్ని రీడింగ్ చేస్తుంది అనమాట. స్పేస్ లోకి పంపి మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకురాడు. దాని తర్వాత 2026లో ఇంకొక ప్రయోగం చేస్తారు. మనుషులు లేకుండా ఒక క్యాప్సూల్ 1 రోజులు తిప్పుతారు. అప్పుడు 2027లో మనుషుల్ని బట్టి ఎవరైతే శుభాంశు శుక్లా ఉన్నారో అతనితో పాటు ఇంకా 3 సెలెక్ట్ అయ్యారు. ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు. నరేంద్ర మోడీ అందరికి పరిచయం చేశారు. మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఆ 4 పరిచయం చేశారు. వీళ్ళు 4 ఆ క్యాప్సూల్ నుండి 2027లో ఒక 1 వారం రోజుల పాటు చుట్టూరు ట్రావెల్ చేయబోతారు. అందులో భాగంగానే శుభాంశు శుక్లా కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు మన ఆక్సిమస్ 4లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మొట్టమొదటిసారి మనం వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇప్పుడు భారతీయులు ఎవరు వెళ్ళలేదు. సునీత విలియమ్స్ ఆవిడ ఇండో అమెరికన్, మన భారతీయులు కాదు. నిజంగా మాట్లాడుకోవాలంటే మన భారతీయుల్లో స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, రాకేష్ శర్మ. శిరీష బండ్ల, కల్పన చావ్లా, సునీత విలియమ్స్, దీస్ ఆర్ ఆల్ కమ్ ఫర్ ఇండో అమెరికన్. ఇప్పుడు మనం శుభాంశు శుక్లా మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఇది సెకండ్ మిషన్ మనకి ఇండియాకి, భారతదేశానికి చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఈ మిషన్ వల్ల శుభాంశు శుక్లా అయితే వెళ్తున్నాడో అది మనకు గగన్యాన్కి ఎట్లా మన హెల్ప్ఫుల్ అవుతుంది? గగన్యాన్ ప్రాజెక్ట్ మనం ఫైనల్ గా చేపట్టబోయేది దానికి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 550 కోట్లు వెచ్చిస్తుందట గవర్నమెంట్ ఇండియా. ఇప్పుడు ఒకటండి, అంటే గగన్యాన్ కాదు, ఇక్కడ 2 వాటికి ఉపయోగపడుతుంది. ఒకటిది గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ లో వెళ్ళి సెలెక్ట్ చేసిన 4 మెంబర్స్ లో శుభాంశు శుక్లా ఒకరు. 2026-2027లో మనం గగన్యాన్ మిషన్ ఏదైతే చేయబోతున్నామో దానికి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిమస్ లో పాటు నాసాలో వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. డీప్ ప్రెజర్ లో ఉన్న వాటర్లతో పాటు శుభాంశు శుక్లాకి చాలా కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు. ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ శుభాంశు శుక్లా ఈ ప్రయోగం ద్వారా మనం గగన్యాన్ మిషన్ లో స్పేస్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం చేపట్టబోయే గగన్యాన్ మిషన్ లో మిగతా 3 కూడా రిలీజ్ చేయడానికి ఒక అనుభవం వస్తుంది. దాంతోపాటు ఏదైతే మనం 2040 భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అనుకుంటున్నామో, స్పేస్ స్టేషన్ మనం నిర్మించుకునే ఓన్ స్పేస్ స్టేషన్ నిర్మించుకునేటానికి శుభాంశు శుక్లా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అవుతారు.
ఓకే. స్పేస్లో ఎటువంటి కల్చర్ ఉంటుంది, అదే ఎటువంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పటికి ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 7 దేశాలు నిర్మించిన స్టేషన్లో ఇప్పుడు ఆల్రెడీ స్పేస్లో ఉంది. అక్కడికి వెళ్ళబోతున్న మనిషి అక్కడ డాకింగ్ ఎలా చేయాలి, హ్యాచ్ ఎలా ఓపెన్ చేయాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నిటిని శుభాంశు శుక్లా దగ్గర నుంచి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తీసుకుని మనం భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2040 భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఎలా నిర్మించాలి, దానికి ఎటువంటి పరికరాలు కావాలి, ఎటువంటి టెక్నాలజీ కావాలనేది చేసుకోవడానికి ఈ 2 మార్గాలు శుభాంశు శుక్లా ద్వారా మనం గ్రహించబోతున్నాం. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చాలా చిన్న చిన్న కంట్రీస్ వెళ్తున్నాయి. మీకు హంగేరీ, పోలాండ్ వాళ్ళకి రెండోసారి వెళ్తున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్. ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేకపోయాం. అది కూడా మనం ఒక మెయిన్ అచీవ్మెంట్గానే చూసుకోవాలి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయడం, అక్కడ శుభాంశు శుక్లా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనికి కొన్ని రీసెర్చ్ వర్క్స్ కూడా ఇస్తారు. మీరు చూసుకుంటే కనుక పొటాటో పండిస్తారు, తర్వాత కొన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తారు. అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, స్పేస్ జీరో గ్రావిటీని వాళ్ళు మెజర్ చేస్తారు. ఆ ప్రయోగాలన్నీ కూడా మన గగన్యాన్ మిషన్తో పాటు ఏదైతే భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏదనుకుంటున్నామో 2040కి బాగా యూజ్ అవుతాయి. దానిలో భాగంగానే శుభాంశు శుక్లాని మనం భారతదేశం నుంచి పంపిస్తున్నాం. ఒక స్పేస్ టెక్నాలజీ కంటిన్యూస్ డెవలప్మెంట్లో ఇది కూడా ఒక ప్రాజెక్ట్ సార్, ఒక ప్రాసెస్ లాంటిది. దాని తర్వాత గగన్యానికి అండ్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్కి బాగా యూజ్ అవ్వడం అనేది ఈ ఆర్క్సిమస్ 4లో శుభాంశు శుక్లా మనకి ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతారు.